మరి గత నెలలో చాలా సమస్యలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈపీడీసీఎల్కి అంటే విద్యుత్తుకు సంబంధించిన అనేక అంశాలని అనేక గ్రామాల్లో పోల్స్ లేవు, ట్రాన్స్ఫార్మర్ సిబ్బంది ఉంది, కొన్ని చోట్ల కండక్టర్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వచ్చినాయి. అది ఆ రోజు అధికారులు నోట్ చేసుకోవడం, ఎవరి సమస్యలు వాళ్ళు నోట్ చేసుకోవడం, ఈరోజు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కింద మొదటగా అవి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో చాలా వరకు ఆ రోజు ఏదైతే సమస్యలు లేవనెత్తారో ఆ సమస్యల్ని దాదాపు 90% ఇవాళ పరిష్కారం చేయడం జరిగింది. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి కొన్ని సమస్యలు జేసీకి పంపించడం, ఇప్పుడు తహసీల్దార్ గారితో నేను డిస్కస్ చేసిన తర్వాత జేసీ గారితో పరిశీలి చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం 2 కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి మొన్న నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా దర్బార్ ఒకటి నిర్వహించాం. ప్రజా దర్బారులో ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు వచ్చి సమస్యలు చెప్తారు. ఈ కేడర్ కోసం 40 ఎక్స్క్లూజివ్గా కేడర్ కోసం, కేడర్కి అధికారులకి సమన్వయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దయవించి దీన్ని ప్రజా దర్బార్లా చేయొద్దు అనేది మాత్రం నాయకులకి తెలియజేస్తా ఉన్నా. ప్రజా దర్బార్కి ప్రజలందరూ వచ్చి సమస్యలు చెప్తారు. ఇక్కడ మనకి కాంప్రహెన్సివ్గా గ్రామానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవి కేడర్ ఓన్ చేసుకోవాల్సిన సమస్యలు ఉంటాయి. అవి పరిష్కారం అయితే కేడర్ ఓన్ చేసుకోవాలి. మేము ఈ సమస్యను పరిష్కారం చేసాం, ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు పరిష్కారం చేసాం, లేకపోతే ఈ గ్రామానికి సంబంధించిన విద్యుత్తుకి సంబంధించిన సమస్యలు మేము పరిష్కారం చేసాం, డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేసాం అనేది మీరు ఓన్ చేసుకోవాలి. మీరు నేరుగా ప్రజలను తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టి ప్రజల చేత రిప్రజెంటేషన్స్ ఇప్పిస్తే ఆ క్రెడిట్ మీకు కాకుండా వేరే వెళ్ళిపోతుంది. అదొకటి, ఆ వ్యత్యాసం అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పుడు ప్రజా దర్బారును కూడా 4 మండలాలకి 4 మండలాలు విడివిడిగా చేయాలని నిర్ణయం చేశాం. ఎందువల్లంటే రంగంపేటలో ఎస్టీ రాజాపురంలో లేకపోతే ఇంకో చోట ఉన్నవాళ్ళు, వెంకన్నపేటలో ఉన్నవాళ్ళు అనపర్తి వరకు వచ్చి వాళ్ళు రిప్రజెంట్ చేయలేరు. అందువల్ల ఆ మండలానికి వచ్చి ఇక్కడ పెట్టాలి. ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో ప్రతి వారం ఒక్కొక్క మండలంలో వెసులుబాటును బట్టి నిర్వహించడం జరుగుతుంది. అది రేపటి నుంచే స్టార్ట్ చేసాం. పోయిన మంగళవారం అనపర్తిలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా దర్బారు చేసాం. రేపు మొదటగా పెదపూటి మండలంలో ప్రజా దర్బారు మండలానికి సంబంధించి పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా రొటేషన్లో వస్తుంది. ఆ రొటేషన్లో వచ్చినప్పుడు ప్రజలు వచ్చి సమస్యలు చెప్తారు. ఇది ఎక్స్క్లూజివ్గా మన కేడర్ కోసం సమస్యలు మాట్లాడుకోవడం కోసం. అధికారులు కేడరు ముందు సమన్వయం అయిపోయిన తర్వాత, అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మన కేడర్ మనతో ఉండి ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే రాజకీయ సమస్యలు ఉన్నా వేరు సమన్వయ లోపాలు ఉన్నా అవి మనం చర్చించుకొని అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి సమావేశం పెట్టుకున్నాం. దీన్ని జనరలైజ్ చేస్తే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోలేని పరిస్థితి కేడర్కి వస్తుంది. అందుకోసం ఆ విషయాన్ని కూడా గ్రహించమని కోరుతా ఉన్నా. ఇది మరలా రొటేషన్లో మొట్టమొదటిసారిగా ఇవాళ ఇక్కడే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఉన్న రిజల్ట్ని బట్టి చూస్తే ఇది ఒక విధంగా సత్ఫలితం ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది. మనం కూడా ఫీజిబిలిటీ ఏ విధంగా ఉందనేది చూసుకొని గ్రామాలలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరే సమస్యల్ని మనం లేవనెత్తడం ద్వారా, వాటిని పరిష్కారం చేయడం ద్వారా అవి మీరు కేడర్ ఓన్ చేసుకునే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలి. ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సమాంతరంగా తీసుకెళ్తూ అన్ని సమస్యల్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సాధారణంగా ప్రభుత్వం అయినా ఇంకేదైనా మన కుటుంబంలో అయినా అన్ని సమస్యల్ని మనం తీర్చడం వీలు కాదు. కొన్ని సాంకేతిక సమస్యలు ఉండొచ్చు, కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉండొచ్చు, కొన్ని ఇంకో రకమైన సమస్యలు ఉండొచ్చు. అవి కూడా ఒకసారి కేడర్ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు రంగంపేటలో శ్మశాన వాటికి కావాలన్నారు, డంపింగ్ యార్డ్ కావాలన్నారు. చెరువుల్ని వేరే అన్యాక్రాంతం కాకూడదు, వేరే అవసరాల కోసం వాడకూడదు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం విధి విధానాలు ఏంటి, కోర్టులో ఏ విధమైన విధి విధానాలు ప్రకటించింది, దాంట్లో మనం ఎంతవరకు అన్వయించుకోగలం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నాయకులు అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు చెరువులు ఎక్కడ అన్యాక్రాంతం కాకూడదు, వేరే అవసరాలకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్న నేపథ్యంలో మరి గతంలో అదేవిధంగా కమ్యూనిటీ సెంటర్స్, ఏదైతే కమ్యూనిటీ సైటు ఏదైనా లేఅవుట్లు, ప్రైవేట్ లేఅవుట్లు కానీ వేసిన చోట కామన్ సైట్స్ వదిలిపెట్టారు. ఆ కామన్ సైట్స్లో ఏ విధమైన కన్స్ట్రక్షన్ రాకూడదు.
ముఖ్యంగా ఇక్కడ దొడ్డిగుంటలో పంచాయతీ భవనానికి అది ఐడెంటిఫై చేశారు. నేను అది నిబంధనలకు విరుద్ధం అని అంటే అధికారులే చెప్పారు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు కూడా కామన్ సైట్లో కన్స్ట్రక్షన్ ఉండకూడదు అనే అవగాహన కావాలి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఆ కామన్ సైట్స్లో కట్టారు. కొన్ని చోట్ల వాటిపైన హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది, వాటిని కూలగొట్టమని ఆర్డర్స్ ఇచ్చారు. రేపొద్దున భవిష్యత్తులో మనం నిర్మాణం చేసిన తర్వాత భవిష్యత్తులో ఎవరైనా సరే దానిపైన న్యాయస్థానాలను ఆశ్రయిస్తే న్యాయస్థానాలు వాటిని తీసేయమని చెప్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అందుకోసం మనం ఫీజిబుల్గా ఉన్న సైట్లనే మనం నాయకులు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి 2 చోట్ల పంచాయతీ భవనాలు శాంక్షన్ వచ్చినాయి. స్థల సేకరణ కొంత ఇబ్బందిగా మారిన వల్ల కొంత డిలే అవుతూ ఉంది. గవర్నమెంట్ కూడా డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. మన సాటర్డేకే డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. సాటర్డే నాడు శంకుస్థాపన చేసి చెప్పమని, కానీ మనకు ఇంకా అవ్వలేదు. ఈ 2 గ్రామాల్లోనే కూడా నాయకులు ఒకసారి సైట్ ఐడెంటిఫై చేస్తే దాన్ని పంచాయతీ భవనాల నిర్మాణం ముందుకు తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా మిగిలిన సమస్యలు ప్రధానంగా ఈపీటీసీలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. ఈ గారు కూడా అందుకోసమే ఇది 27వ తారీఖు గతంలో మనం నిర్వహించుకున్నాం. నెల రోజుల లోపు కానీ నెల రోజులు అయ్యేటప్పుడు చేద్దాం అనుకున్నాం. వారు ఒక 1 వీక్ టైం ఇస్తే ఇవన్నీ రిజాల్వ్ చేసి ఇస్తాను, అప్పుడు మీరు సమావేశం పెడితే సమావేశం కొంత ఫలప్రదంగా ఉంటుందని వారు చెప్పడం వల్ల దీన్ని ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేసాం. ఆ విధంగానే వారు మొన్నటి రోజున ఇవన్నీ శాంక్షన్స్ ఇచ్చామని వారు నాకు ఫోన్లో తెలియజేశారు. వెంటనే మనం సమావేశం డేట్ కూడా పెట్టుకున్నాం. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా మనం ఇది ఓన్లీ నాయకులు రిప్రజెంట్ చేసుకుందాం. ఇది నాయకులు క్రెడిట్ తీసుకోవాల్సిన సమావేశం. ఆ విధంగా నెక్స్ట్ మీటింగ్స్ అన్నీ మనం ముందుకు తీసుకెళ్దాం. మరి ఏదైతే ప్రజా దర్బార్ ఉందో ఆ ప్రజా దర్బార్ రోజు మాత్రం ప్రజలందరూ వచ్చి వారి సమస్యలు చెప్పుకునే విధంగా గ్రీవెన్సెల్లో సోమవారం గ్రీవెన్సెల్లో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా అది కూడా నిర్వహిద్దాం. అది నెక్స్ట్ ఎప్పుడు పెట్టుకుందాం అనేది మీకు డేటు ముందుగా ఒక 2-3 రోజులు ముందుగా చెప్తాం. అది గ్రామాల్లో టామ్ వేయడం ద్వారా మొత్తం అందరికీ తెలియజేసి అందరూ ఆ రోజు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని కోరుకుంటూ, మరి ఈరోజు సమావేశానికి హాజరైన అందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న.